ఒక పాయింట్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సంబంధించినటువంటి ఐడియాలజీని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల హిందుత్వానికి సంబంధించి మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి ఆయన తమిళనాడు వెళ్ళి జమిలీ ఎలక్షన్స్ అన్నింటినీ మాట్లాడి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి సపోర్ట్ చేయండి అంటూ కూడా అక్కడ డిఎంకే పార్టీని, ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ జమిలీ ఎలక్షన్స్ ఆయన మద్దతు ఇస్తాడు. సో ఇలాంటి పరిణామాలు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి తీరుని, ఆ బీజేపీ స్టాండ్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా రెండు అంశాలు. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం. ఇంకొక వార్త మనకు బలంగా అనిపిస్తుంది, బీజేపీ ఫిలాసఫీ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చర్చ నడుస్తోంది. ఈ రెండు కోణాలు చూసినప్పుడు జమిలీ జరుగుతుందా, కొంచెం ఎర్లీగా వస్తుందా అనే ఒక అనుమానం మాత్రం బలపడుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు యాంగిల్ చూసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక పాపులర్ పర్సనాలిటీ కాబట్టి ఆయన్ని బాగా ప్రబలంగా ముందు పెడుతున్నారు. తమిళనాడులో కూడా అన్ని చోట్ల సినిమా చూసేందుకు ఆయన అభిమానులు ఉంటారు. దాని ఏ మేరకు ఉపయోగపడితే ఆ రకం ఉపయోగపడిన పద్ధతిలో ఆయన ముందు ప్రాజెక్ట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో జమిలీ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే ఏమవుతుంది, వీక్ అప్రోచ్ వెళ్ళిపోతుంది. అంటే అదే డిప్యూటీ సీఎం అండ్ బీజేపీకి దగ్గరగా ఉండే వ్యక్తి జమిలీ మాట్లాడుతున్నా అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో జమిలీ అయిపోతుంది అన్నప్పుడు అది ప్రతిపక్షానికి కొంచెం బలం కదా. మళ్ళీ వచ్చింది ఆయన అర్థం చేసుకోవాల్సింది, మీరు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన పవన్ అమెరికాలో మాట్లాడిన వార్త పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. ఎందుకంటే పర్సనాలిటీ ఆంధ్రప్రదేశ్ పర్సనాలిటీ కాబట్టి ఆయన తమిళనాడులో మళ్ళీ వస్తుంది. తమిళనాడులో అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఒక వెపన్ లాగా బీజేపీ అయితే వాడుతుంది. సరే, ఈ వెపన్ యాడ్ని స్టార్ట్ చేసి యాడ ముగిస్తారో తెలియదు. ఆ బీజేపీ పట్ల ఒక విమర్శ ఉంది. ఆ బీజేపీని నమ్ముకొని పోవడం అంటే బొంబాయిలో ట్రైన్ ఎక్కినట్టే. ప్రకాష్ రాజ్ చెప్పినట్టు ఎట్లా ఎందుకు ఎక్కిస్తారో, ఎక్కడ దింపేస్తారో వాళ్ళకి, దింపే వాళ్ళకి ఎక్కించే వాళ్ళకి తప్ప ఎక్కేవాడికి దిగేవాడికి తెలియదు. కానీ మనకేమో అంత మంత కంఫర్ట్గా ఉంది, వాళ్ళే తీసుకెళ్తున్నారని మనం అనుకుంటాం అని అంటాడు. అట్లుంటాయి బీజేపీ వ్యవహారాలు. అయితే ఈ 75 ఏళ్ళ నేపథ్యంలో ఒక చర్చ ఏమి నడుస్తుందంటే, 75 ఏళ్ళు ముందే ఒక బహుశా 29 కన్నా ముందే ఇది జమిలీ వస్తుంది. ప్రధానమంత్రి 75 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు అమిత్ షాని పెట్టారనుకోండి ఆ ప్లేస్లో, ఈయన నరేంద్ర మోడీ పర్సనాలిటీ ముందు మిగతా పర్సనాలిటీ చాలా తక్కువ. ఇప్పుడు ఎలక్షన్కి ఒక 2 ఏళ్ళ ముందు అమిత్ షా గారిని పెట్టారనుకోండి, ఆ వీక్ అప్రోచ్ వెళ్ళిపోతుంది, ఆ పర్సనాలిటీ ఉండదు. మిగతా బీజేపీలో ఎవరిని పెట్టినా నరేంద్ర మోడీ గారికి ఉన్నంత వ్యక్తిగత ఇమేజ్ రాదు ఇంకొకరికి. దానికోసమని అలాగని 75 ఏళ్ళు అందరికీ నరేంద్ర మోడీకి వర్తించలేదంటే బీజేపీ సిద్ధాంతం బాగాలేదనుకుంటారు. కాబట్టి తెలివిగా 75 ఏళ్ళు పెట్టి ఇంకోరిని పెట్టడం కాకుండా ఎలక్షన్లో గెలిపించి ఇంకోరిని పెట్టడం కోసం కొంచెం ముందుకు జరుపుతారు అనే కొత్త చెప్పుడు నడుస్తోంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు 75 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ గారు తిరగడం, అంతకుముందు వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళతో చాలా చోట్ల సభలు పెట్టడం, బీజేపీ కూడా ఎంపీలతో మాట్లాడడం చూసినప్పుడు జమిలీ అనేది ఏ రూపంలో అయినా ఒక రూపంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది కొంచెం బలపడేదానికి పవన్ కళ్యాణ్ పట్టిన దోహదపడుతుంది. సరే, కంక్లూడ్ చేస్తూ చివరగా ఈ సినిమాలకు సంబంధించిన వ్యవహారం, టికెట్లకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున విమర్శలకు వస్తుంది సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించి ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చి కలిసినటువంటి సమయంలో మమ్మల్ని ఏదో చేశారు, లేదంటే మాకు వంగి దండాలు పెట్టించుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని చివాట్లు పెడుతూ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం వేలు పెడుతుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆయన సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి నా మీద కక్ష సాధింపుగా చేస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ రెండు రకాలు. ఒకటి, గతంలో ఏమన్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రకటన ఎవరికి లాభం అనేసి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగదేశాలకు అతీతంగా మాకు తెలిసిన సమాచారం ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న మీరు మీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కావాలని ఇది చేస్తున్నారు అనడం చాలా పొరపాటు. ఎందుకంటే మీరు సినిమా హీరోగా ఇది ప్రైవేట్ అఫైర్, డిప్యూటీ సీఎం అనేది పబ్లిక్ అఫైర్. ప్రైవేట్ అఫైర్ని తీసుకొచ్చి పబ్లిక్ అఫైర్ ఎట్ట పెడతారు యాజ్ ఎ డిప్యూటీ సీఎం? కాబట్టి ఈ పదం వాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇబ్బంది పెట్టడం కోసం చేస్తుంటే ఉప ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడతారంటే, ఉప ముఖ్యమంత్రి ఎవరు? సినిమా నడుస్తున్నప్పుడు సినిమా హీరోగా మీరు ఎంత పాపులర్ అయినా అది సినిమా మీ ప్రైవేట్ వ్యవహారం. దాన్ని మీరు రెమ్యునేషన్ తీసుకుంటారా తీసుకోరా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది పోతుందా పాదని. డిప్యూటీ సీఎం చైర్ని దానికి లింక్ చేయకూడదు. ఇది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వైపు నుంచి జరిగింది. రెండోది, అధికారంలో మీకున్నంగా
మీ సినిమా వచ్చినప్పుడు ఇటు చెక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటే పరిపాలన మీ చేతిలో ఉందా, బలహీన పడిందా అని మెసేజ్ వెళ్ళిపోతుందా? అధికార పార్టీ కూడా మమ్మల్ని కొట్టేస్తున్నాను ఇదిలోకి వచ్చుంటే మీకే చెడ్డ పేరు, ఏం చేస్తున్నారో అధికారం చేతిలో పెట్టుకుని అంటారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రెండోది సినిమా పరిశ్రమకు సంబంధించి చూద్దాం. బేసిక్గా వాళ్ళు ఏం చేశారు, బహుశా ఒక అనుమానం ఏంది, 5వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది, ముందు బంధుకు పోతున్నారని. మీరు ఎప్పుడైనా చూడండి అశోక్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తా ఉంటేనే ర్యాలీలు చేస్తారు. అంటే ముఖ్యమంత్రిని అవమానించినట్ట, ముఖ్యమంత్రి వస్తా అంటే మేము అడ్డుకుంటామంటే మా సమస్య ఏమైనా అడ్రస్ చేస్తాడేమో అని. ఎక్కడన్నా మనం అంటే ముఖ్యమంత్రి రెండోది ఎలక్షన్కి ముందు చాలా ఆందోళనలు జరుగుతుంటాయి. ఎలక్షన్ల ముందు ఆందోళన చేస్తే కొన్ని చేస్తారేమో అని. దీని అర్థం వాళ్ళ బాధ. ఇప్పుడు సినిమా పరిశ్రమలో 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల చేస్తారు సమ్మె అని నాకు తెలియదు. బట్ అదే వాళ్ళ ఉద్దేశమైన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం సినిమా ఉంది కాబట్టి మనం అనౌన్స్ చేస్తే 5వ తేదీ కదా 2వ తేదీ 1వ తేదీ పిలిచి మాట్లాడతారనే ఒక ఆశతో కూడా చేస్తుండొచ్చు. చేస్తుంటే దాన్ని తప్పెట్టి పడతారు, వచ్చి పిలిచి వాళ్ళు అప్పుడు మీకు అర్థమైపోతుంది వాళ్ళు స్వార్థంతో చేస్తున్నారు, ఆశతో చేస్తున్నారని. అట్లా దాన్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఉండాలి. ఎప్పుడైనా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఆపితే ఏం సాధిస్తారు? రేపు ప్రభుత్వంతో వాళ్ళ పనులు ఉంటాయి కదా. దీనికి ఓవర్గా రియాక్ట్ అయిపోతే ఒకటి మీ సినిమా కోసం ప్రభుత్వాన్ని ఓడుకుంటున్నారు అనేది ఒక విమర్శ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనే చర్చ వస్తుంది. మూడోది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవిని దీనికి వాడచ్చా అనే చర్చ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇది ప్రైవేట్ అఫైరు, మేము డబ్బులు పెట్టుకుని మీ పంచాయతీ ఏంది అన్నారు. ఇప్పుడు మీది కూడా ప్రైవేట్ అఫైర్, ఇది గవర్నమెంట్ అఫైరా? మీరు తీసిన వీరమల్లు అనే సినిమా అనేది ప్రభుత్వం ఏమైనా స్పాన్సర్ చేసిందా? కాదు కదా, మీరు ప్రైవేట్ అఫైరే కదా. కాబట్టి ప్రైవేట్ అఫైర్ విషయాలు మీరు పబ్లిక్ ఎట్లా తీసుకొస్తారు? రెండు సినిమా థియేటర్లు అందరిలో చెకప్లు చేయాలి, అది దాన్ని నేను స్వాగతిస్తున్నాను. బట్ వీరమల్లు సినిమా వచ్చిన సందర్భంగా వాళ్ళేదో సినిమా థియేటర్ల వాళ్ళు ఆందోళన చేస్తున్న సందర్భంగా సినిమా థియేటర్ల దగ్గర పంపడం అనేది అది బెదిరించడమే. ఆందోళన చేసినప్పుడు వాళ్ళు జోలికి పోయినా, ప్రైవేట్ ఆందోళన చేసినప్పుడు ధర్నా చేసినప్పుడు అరెస్ట్ చేయండి. కానీ ధర్నా 10 మంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్యాక్ చూడండి అన్నారంటే అది బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ స్టాండ్ తీసుకోవడం ద్వారా వారికి నష్టం, సమాజానికి రాజు. అన్నిటికన్నా మీరు ఉన్నంత తెలుగుదేశం పార్టీకి, తెలుగు సినిమా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ చంద్రబాబు గారిని తిట్టుకుంటారు కదా, అరే ముఖ్యమంత్రిగా మనవడిని పెట్టుకొని ఎక్కువ మంది అభిమానిస్తారు. అది తెలుగుదేశం గొప్పతనం కూడా. రామారావు గారు ఉండడం కావచ్చు, రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు లాంటి పర్సనాలిటీస్ మొదటి నుంచి లాయల్టీగా చంద్రబాబు గారికి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటారు. ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఉంటారు? అట్లాంటి హార్డ్ కోర్గా 90% మీతో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో వాళ్ళు ఇటు రకంగా మాట్లాడితే ఆ సినిమా పరిశ్రమ నొచ్చుకుంటుంది కదా. మనోడు అధికారంలో ఉంటే మన మీద బెదిరింపేది ఇది అని అనుకుంటే తెలుగుదేశానికి కూడా నష్టం. అలాగని పవన్ కళ్యాణ్ గారిని స్టేట్మెంట్ ఖండించలేరు, మీరు తెలుగుదేశం ఎక్కడ మాట్లాడలేదు దీనిపై. కాబట్టి ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వాళ్ళతో పిలిచి మాట్లాడి సమస్యను సార్ట్ అవుట్ చేసుకునేసి ఇది ఎంత బరస్ట్ అయితే అంత ప్రభుత్వానికి నష్టం. కంక్లూడ్ చేస్తూ చివరగా